హాయ్ బ్రో. మన కోళ్ళు వచ్చేసి ఇప్పటికి 42 డేస్ ఈ రోజుకి ఆల్మోస్ట్ లిఫ్టింగ్కి వచ్చేసినాయి. ఈ లిఫ్టింగ్ అసలు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే బర్డ్ ఫ్లూ అయిపోయిన తర్వాత మనం దించిన ఫస్ట్ ఈ బ్యాచ్ ఆల్మోస్ట్ ఇది కూడా ఫెయిల్ అవుతుంది, బర్డ్ ఫ్లూ వచ్చేసి ఏంది మొత్తం చనిపోతాయి అనుకున్నాం. కానీ ఈసారి బాగానే ఉన్నాయి. కానీ ఈ ఎండ వల్లనే ఈసారి మనం నిప్పల్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనకు నిప్పల్ ఎట్లా అని తెలియక ఏంది ఆ పైపులలో నీళ్లు వేడై నీళ్లు తీసుకోగా కూడా చాలా మోర్టాలిటీ అయినాయి. ఒకసారి చిన్నపిల్లలు 15 డేస్ అప్పుడు 250 దాకా చనిపోయినాయి. ఆ తర్వాత 30 రోజుల తర్వాత కూడా 35 రోజులకు 36 రోజులకు కూడా 280 240 తర్వాత 80 90 అలా చనిపోయినాయి. ఆ తర్వాత ఎండ గురించి ఈ తర్వాత నుంచి ఫస్ట్ చనిపోయినప్పుడు పైపులలో నీళ్ళు గరం అవుతున్నాయని తెలుసుకున్నాం. తర్వాత నుంచి ఇక స్ప్రింక్లర్లు ఇవి అలా అలాగే మనము వాటర్ తోటి పొట్టు పైన కూడా వాటర్ పట్టుకున్నాము. డైలీ పొద్దున డైలీ ఒక రెండు సార్లు మొత్తం పైన ఆ వరి పొట్టు పైన కూడా మొత్తం నీళ్ళతో తడిపినాం. అప్పుడు లోపల కొద్ది కూలింగ్ ఉన్నది. తర్వాత వాటర్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ తీసేసినాం. ఆ పైపులలో నిప్పాలు పైపులలో పైన కంటిన్యూస్ స్ప్రింక్లర్ నడపడం వల్ల కంట్రోల్ అయినాయి. డైలీ వాటర్ పట్టడం వల్ల ప్లస్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి నిప్పల్లో ఉన్న వాటర్ తీసేయడం వల్ల మోటార్లు అనేది కంట్రోల్కి వచ్చింది. ఒక్కరోజు సూపర్వైజర్ రాకపోయే వరకల్లా మనకున్న మోటార్లు మొత్తం ఘోరంగా మురిగిపోతే మొత్తం ఎండాకాలం కాబట్టి ఇంకా తొందరగా డికంపోజ్ అయిపోయేది. మొత్తం తీయనికి కూడా ఘోరంగా ఇబ్బంది అయ్యేది. కాలు పట్టుకుని కాలు వచ్చిపోవడు, చేయి పట్టుకుని చేసిపోవడు. సూపర్వైజర్ అనేది సండే రోజు రాడు. అలాగే అప్పుడప్పుడు కూడా రాకుండా ఉండేది, ఒక్కొక్కటి మొత్తం రాకపోయేటోడు. అవి మాకు నెక్స్ట్ డే వచ్చే వరకు ఏమో పడేయకుండా ఉంచుర్రు అనేటోడు. ఆయన రాకపోవు. నెక్స్ట్ రోజు మొత్తం తీయని కూడా ఘోరంగా స్మెల్, మళ్ళీ అన్నీ డీకంపోజ్ అయ్యేవి ఉండేటి, ఘోరంగా ఇబ్బంది అయ్యేది. అలాగే మెల్లగా ఇట్లా డైలీ వాటర్ పట్టడం వల్ల మొత్తం పొట్టుపైన వాటర్ పట్టేసినాం. డైలీ కంటిన్యూస్గా మన దాంట్లో లోపల స్ప్రింక్లర్ లేకుండా, స్ప్రింక్లర్ ఉంటే కోళ్ళపైన వాటర్ పడి కూడా సౌండ్ ఎక్కువ అయ్యే ఛాయిస్ ఉంటుందని చెప్పేసి మొత్తం పైప్ తోటి పొట్టుపైన వాటర్ పట్టమన్నాడు. డైలీ కంటిన్యూస్గా వాటర్ పట్టేసి అనిపళ్ళు ఉన్న వాటర్ తీసేసి స్ప్రింక్లర్లు మార్నింగ్ 9-10కే రేకుల పైన మొత్తం స్ప్రింక్లర్లు చాలు చేసినాం పైన. ఇప్పుడు 12 డేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి 42 రోజులు డైలీ కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. ఈ రకంగా అయితే కంట్రోల్ అయితే డైలీ 30-40 ఒకరోజు 20 అట్లా కంట్రోల్ అయింది. ఇప్పుడు మన ఆల్మోస్ట్ లిఫ్టింగ్కి వచ్చినాయి. ఇప్పుడు కూడా మనది బ్యాచ్ అంతా సక్సెస్ ఏం కాదు. ఇప్పటికి మన మోర్టాలిటీ కూడా 1000 కంటే ఎక్కువనే అయినాయి. ఇప్పటికి 1200 మోర్టాలిటీ ఉంది. కానీ పర్లేదు, ఇప్పటికైనా మోటార్లు అయితే కంట్రోల్ అయింది. సమ్మర్ బ్యాచ్ పెద్ద రిస్క్ ఉన్నది. మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. మేము తెలియక ఇవన్నీ మిస్టేక్స్ రిపీట్ అయ్యి మోటార్లు ఎక్కువ అయినాయి. కానీ ఈ బ్యాచ్ అయితే మేము అంత పెద్ద పట్టించుకోలేము, ఎందుకంటే బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్పేసి మేము అంత పెద్దగా కూడా పట్టించుకోలేము. సౌండ్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా అయినప్పుడు కూడా అప్పుడు ఇంతకుముందు బ్యాచ్లకు వేరే రకాల డిఫరెంట్ స్ప్రేలు బయటకు వెళ్ళి కొనుక్కొచ్చి వాడటం, కానీ ఈసారి దీనికి ఏం వాడలేము.